హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం మేమే, కాంగ్రెస్ మరియు బీజేపీలతో పోరాడగలిగేది మేమే, వాటిని అడ్డుకునేది మేమే అని సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకునే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సమయం సందర్భం ఉన్నప్పుడు, సార్కు మైకు దొరికినప్పుడు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది అనంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీయే. మరి కాంగ్రెస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీలను అడ్డుకునేది, మరి ఆ పార్టీల పైన విజయం సాధించేది ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది మా బీఆర్ఎస్ పార్టీ అని, మరి వాళ్ళపైన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ అయితే ధీమా వ్యక్తం చేస్తూనే ఉంటారు ప్రతిసారి. కేటీఆర్ మాట్లాడిన మాటలను చూసి గులాబీ బ్యాచ్ ఏమైనా సైలెంట్ గా ఉంటదంటే కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాట నిజమే అన్నట్టు వీళ్ళు చప్పట్లు కొడతారు, కేటీఆర్ సార్ ని ఎంకరేజ్ చేస్తారు. సరే ఇవంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. ప్రతి సందర్భంలో ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయం, ఏకైక ప్రత్యామ్నాయం మా పార్టీ అని బల్ల గుద్ది చెప్తారు. సరే ఇదంతా ఇట్లుంది ఇక్కడ, ఓకే ఒప్పుకుందామంటే మరి ఇప్పుడు రీసెంట్ గా చూసినట్లయితే గత 1.5 year నుంచి చూసినా గానీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కూడా తన సొంత ఇంటి నుంచే తన సొంత చెల్లెలే కేటీఆర్ ని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కేసీఆర్ కు రాజకీయంగా ధైర్యం లేదు, కేసీఆర్ వచ్చిన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేదు అనేది మాట్లాడడం జరుగుతుంది. మరి ఆ మాట్లాడిన మాటలకు కేటీఆర్ ఏమన్నా రెస్పాండ్ అయ్యి కవిత చేసిన వ్యాఖ్యలకు ఏమన్నా సమాధానాలు ఇచ్చిరంటే ఏ సమాధానాలు ఇవ్వకుండా పోయి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే పరుగులు తీయడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. మరి ఆ పరుగులు తీసినప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆమె అన్న విషయాలు కూడా నిజమే అనుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎదగాలన్నా, రాజకీయం చేయాలన్నా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ రోజే రాజకీయం అనేది జరుగుతుంది. అట్లాంటి ధైర్యం నీకు లేదు అన్న విధంగా అయితే సూటిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా కేటీఆర్ అయితే ఏ విధంగా రెస్పాండ్ కాలేదు. మరి ఆమె ఎందుకు మాట్లాడిందంటే మనం మొన్న చూడొచ్చు, ఏదైతే లిక్కర్ కేసులో క్లీన్ షీట్ ఇచ్చారో ఆ క్లీన్ షీట్ ఇచ్చిన తర్వాత ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది కదా. మరి ఆ ట్విట్టర్ లో రెస్పాండ్ అయిన దానికి ఈమె కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కౌంటర్ ఇచ్చి చెప్పింది, ధైర్యం ఉంది, నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను, సో ఎట్లాంటి రాజకీయ పరిస్థితులైనా నేను ఎదుర్కొంటా. ఏదో కష్టాలు వచ్చినాయని కుంగిపోవడమో, లేకపోతే కష్టాలు వచ్చినాయని ఇతరుల పైన నెట్టడమో, వాళ్ళ కారణంగానే నాకు ఇది వచ్చిందని ఇతరులను దూషించడమో, ద్వేషించడమో నేను చెయ్య. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడే సామర్థ్యం నాకు ఉంది, అది నీకు లేదు అని ఆమె సూటిగా మాట్లాడడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా కేటీఆర్ అయితే ఎలాంటి స్పందన లేదు, పోయిండు కేసీఆర్ దగ్గరికి పోయిండు. అయితే మనం చూడొచ్చు, గతంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఐటీ మినిస్టర్ గా గానీ, లేకపోతే మున్సిపల్ కి సంబంధించిన మినిస్టర్ గా గానీ కొన్ని కీలక బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది కేటీఆర్. మరి అట్లాంటి బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి మరి ఇప్పుడు అహంకారమా లేకపోతే అసహనమా ఏందా తెలియదు కానీ ఆయన మాట్లాడితే అర్థం పర్థం లేని విధంగా మాట్లాడడం, రాజకీయ సహనశీలత అనేది పూర్తిగా కోల్పోయిండు అనే విధంగానే చెప్పొచ్చు. ఏదైనా మాట్లాడితే ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పార్టీలను లేకపోతే అపోజిషన్ పార్టీలను లైక్ బీజేపీ గాని కాంగ్రెస్ గాని వీటిపైన వాళ్ళని విమర్శించుడు తప్ప మరి నా పార్టీ ఎలా ఉంది, నా పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, నా పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి. మరి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు పార్టీని మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడం జరిగింది. మరి ఆయనకు ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల కారణంగా అతను ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆయన రెస్ట్ తీసుకొని పార్టీకి సంబంధించిన బాధ్యతలను కేటీఆర్ కి అప్పచెప్పారు. ఆయననే రాజకీయ వారసుడనైతే అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పడం జరిగినప్పటికీ కూడా మరి కేటీఆర్ చూపుతున్న బాధ్యత ఏంది, బాధ్యత తీసుకున్నాడా, మరి ఏమన్నా ప్రభావం చూపుతుండా అంటే ఏం లేదు. మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల వరకు కూడా ఏదో జస్ట్ గెలుపు అన్న విధంగా గెలిచిరు తప్ప అనుకున్న స్థానాలను అయితే కైవసం చేసుకోలేకపోయినరు. ప్రజల్లో మళ్ళీ గులాబీ పార్టీకి అండదండలు అనేది అయితే నిలుపుకోలేకపోయారు, ప్రజల యొక్క నమ్మకాన్ని కూడగట్టుకోలేకపోయారు. ఇంతకుముందు కూడా చెప్పొచ్చు, కవిత ఎప్పుడైతే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారో, జైల్లో ఉన్నారో, కవిత కూడా చెప్పారు ఆ సందర్భంలో ఏంటంటే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి కూడా కేసీఆర్ సిద్ధం అయ్యారు అనేది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితులను చూసినట్లయితే హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా పూర్తిగా ఒక క్లారిటీ అనేది లేదు. మరి ఇప్పుడైతే ప్రజెంట్ హరీష్ రావు మరియు కేటీఆర్ అయితే తీసుకుంటారు. మరి హరీష్ రావు అంటే సీనియర్ నేతనే, కాకపోతే కేటీఆర్ అంటే వారసుడు కాబట్టి మరి రాజకీయ వారసత్వం కూడా కేటీఆర్ కి అప్పచెప్తారు అన్న ఆలోచనలు అయితే కేసీఆర్ ఉన్నట్టే తెలుస్తుంది. కానీ కేసీఆర్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు అనేది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే అది కనిపించడం లేదు. పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయినా, మరి పార్టీని బలోపేతం చేయాలన్నా, పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్నా మరి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి పూర్వ వైభవం తీసుకొస్తారా, లేకపోతే కవిత చెప్పిన విధంగానే మళ్ళీ
బీఆర్ఎస్ ని తీసుకుపోయి బీజేపీలో కలుపుతారా అంటే చూడొచ్చు మనకు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం కేసు ఉంది, ఈకర్ రేస్ కేసు ఉంది, ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడానికి మరి ఈకర్ కేసు అయింది కాబట్టి ఆ టైంలో బీజేపీ తోటి పొత్తు కలిస్తే అదేమన్నా పోతది అన్న విధంగా విలీనం చేస్తారు అన్న వార్తలు కూడా వినిపించినాయి. మరి ఇప్పుడు కూడా సేమ్ మరి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటికీ కూడా వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మరి బీఆర్ఎస్ ని పోయి బీజేపీలో కలుపుతారా, లేకపోతే కేటీఆర్ కి అప్ప చెప్పాల్సిన బాధ్యతలు కాస్త ఇప్పుడు చూసినట్లయితే కవితకు ఒక క్లీన్ షీట్ రావడం జరిగింది. ఆమె కొత్త పార్టీ పెట్టడం అయితే జరుగుతుందని చెప్తుంది. మరి కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ లో చీలికలు అయితే వస్తుంది, అది బీఆర్ఎస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి అట్లాంటి సందర్భంలో బీజేపీలో కలిపితే బెటరా, లేకపోతే ఇటు కేటీఆర్ కి కాకుండా కవితకు పార్టీ అప్పచెప్తే బెటరా అన్న ఆలోచన కూడా కేసీఆర్ చేసే అవకాశం ఉంది. మరి చూడాలి మరి పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో మరి కవిత కొత్త పార్టీ పెట్టడానికి అయితే సిద్ధమయ్యారు. మరి కొత్త పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలే నీకు అప్పచెప్తా అని మరి కేసీఆర్ ఏమైనా పిలుస్తారా లేదా అనేది అయితే చూడాలి. మరి మొన్న చూసినట్లయితే కేటీఆర్ ఫామ్ హౌస్ కి అయితే పరుగులు తీసిండ్రు. మరి పరుగులు తీసి మరి కేసీఆర్ తోటి ఏం మాట్లాడిర్రు, మరి కేసీఆర్ ఫర్దర్ గా తీసుకునే నిర్ణయం ఏంటి అనేది అయితే వేచి చూడాలి.